ప్రైజ్ కొద్దిగా ఫోకస్ బెస్ట్ ప్రైజ్ వాడుగా అది సీజన్లో కాలిపోయింది కదా. దసరా దీపావళి ఫెస్టివల్లో కాలిపోయింది. నిరంతరం సేవలు అంటే ఆర్డర్లు కావాలంటే ఇక్కడ పెట్టు ఆర్డర్లకి సంప్రదించాలంట. మా భూమి సినిమాలో అది చూడలేదా? అదే సార్ నెట్లో ఉంది. అసలు ఎంత అద్భుతంగా తీశాడంటే సినిమాని. యాక్చువల్గా జరిగింది ఈ సినిమా. సినిమా ఒకటి తీసిన సార్ జీవితం సినిమా చరిత్రలో నిలిచిపోయి తెలంగాణ ఎడ్యుకేషన్ మీద మెప్పించిన సినిమా అది ఒకటి. అసలు తెలంగాణ చరిత్ర తీయాల్సి వస్తే భూస్వాములకు వ్యతిరేకంగా ఉండే స్టోరీ తీస్తే హిట్ అయింది తప్ప లేకుంటే కాదు. హైదరాబాద్లో తిరుగుతుంటే మెంటల్ అవుతుంది. నేను ఎలా బ్యాంకుల పని చూస్తా మంచిగా. చూడండి వైజాగ్ కూడా ఉపయోగపడేటట్టు చూడండి సార్. హైదరాబాద్లో కట్టారు ఫస్ట్ టైం తెలుగుదేశం. మన వైపు బాగా కడతారు కదా అవి. కమ్యూనిస్టులు అలవాటు చేశారు. కమ్యూనిస్టులు అలవాటు చేసింది. ఇంత ప్లాస్టిక్ ఇబ్బంది జనానికి. అవి పేపర్ కడితే అసలు బెటర్ కదా. ఇప్పుడు ప్లాస్టిక్ కట్టినా కానీ ఉండేది వారం 10 రోజులే కదా. అదే పేపర్ కడితే ఈ లైన్లో బాగా వస్తుంది కదా కెమెరా. సూపర్గా వస్తుంది సార్. ఎంత నీట్గా అంటే అసలు టిఫిన్ చేసి నేను వారధి కాడ దించి కొత్త రాజధాని సెక్రటరీ పోయి వస్తే వాళ్ళ నేను చూసుకోవాలి. వాడే ఆడవాళ్ళు బాగుంది తీసుకొని ఇట్లేదని వాడు ఏం చేస్తాడు సార్. సార్ మీ అమ్మండి కొత్త అంటాడు. ఫోన్ చేసిండు సార్ టక్కున జగో మీరు ఎట్లా పోయి తీసిరు వీడియోలో లేదు. నేను తీయలేదు సార్. నేను తీయలేదు పవన్ సారే తీసిండు. నేను తీర్తి పట్టుకుంటాను చెప్పి సార్ అయితే ఇందాక పడ్డాడు. అందుకే అన్ని ఏం అడగలేదు. నానా పోతుంది ఏ పడుతులేడు అన్నట్టు ఏం అడగట్లేదు. పక్కన మేడం గారు మంచిగా తీసుకుంటారు. ఒక్కరు కూడా ఒక్క క్వశ్చన్ లేదు. అన్నీ ఆపారు. గేట్ కాడ ఆపితే మా సార్ ఉందని చెప్పేసి నేను లోన లేనని చెప్పాను. చేసి కాడికి పోయి చేద్దామా సార్. ఏమాకలేదండి అక్కడ తగ్గాలి. తయారై రెడీ అయినాక ఆకలి బాగా అవుతుంది. వీడియోలు బాగా
పెద్ద ఎత్తున పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను. నువ్వు వాళ్ళు నీకు ఇంట్రెస్ట్ లేకుండా చెప్పు, నా తిప్పలు ఏం పడతా. అదేం లేదు సార్. మరి ఎందుకు ఏదో ఒక ట్రబుల్ ఇస్తున్నావు? ట్రబుల్ దేని కదా సార్, వాస్తవానికి నీ ఫోన్ ఎప్పుడు గెలకలేదు సార్. ఇంటర్నల్ స్టోరేజ్ ఆటోమేటిక్ అవ్వాలి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఫోన్ మెమరీలోకి పోయినాయి అనుకో, బస్సులో పోతా పోతా మార్చేయి. ఇప్పుడు నేను అదే సెట్ చేసింది సార్, ఇంటర్నల్ మెమరీ ఎక్స్టర్నల్ మెమరీ. ఇది ఫుల్ అయిపోతే ఎక్స్టర్నల్ మెమరీలోకి వెళ్ళేటట్టు నేను ఇప్పుడు ఆప్షన్ పెట్టి, మా తమ్ముడు ఏం చేసింది దానికి గెలికి ఏదో చేసి పెట్టాడు. రిటర్న్ లో పికప్ చేస్తా, మళ్ళీ అప్పుడు తీసుకొని వద్దాం. 3, 4, 5 వచ్చేసరి కల్లా చీకటిపడేలోకి వస్తే పికప్ చేస్తా, లేదంటే ఇంటికి వచ్చి నేను పనులన్నీ చూసుకొని వాళ్ళు వస్తే మధ్యలో వస్తా, లేదంటే లేదు. రికార్డులు నిండి ఒకవేళ ఇది చేయాల్సి వస్తే వస్తా. ఇవాళ వరకు గట్టి కొట్టాలి, ఇవాళ రేపు కథం. ఈ మండే నుంచి ఇది క్లోజ్. దీన్ని వారం 10 రోజులు పెడతలే. అవి సాయంత్రం ఉంది కదా సార్, దానికి వెళ్ళేటట్టు ఛార్జింగ్ పెట్టి ఉంచాను సార్. ఓ పని చేస్తలే, నేను మధ్యాహ్నం వరకు 2 మెమరీలు ఫుల్ చేసుకొని వచ్చి చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని నేను అనేది అదే సార్. అక్కడి నుంచి పెట్టి చేసావా? ఒకవేళ త్వరగా వచ్చినా లేట్గా వచ్చినా వాటికి పోయేటట్టు చూద్దాం. ఛార్జింగ్ ఇందులో పెట్టుకోవచ్చు. అదే ఛార్జర్ తీసుకుపోతున్నావుగా, ఇంకా సార్ పెట్టుకోవచ్చు. అయినా ఇప్పుడు యూజ్ చేయను కదా సార్, ఇప్పుడు ఉన్నంత వరకు యూజ్ చేస్తాను, నాకు వస్తుంది బాగానే ఛార్జింగ్. ఈజీగా ఎక్కుతున్నాయి, ఇక్కడ ఎక్కువ పెట్టచ్చు. అది చాలా తీసుకుంటాం. ఎన్ని ఎక్కువ పెడితే అంత బెనిఫిట్. చూద్దాం, ఈసారి ప్రయోగం చేయాలనుకున్నాను. మ్యాక్సిమం పెట్టి చూడాలి. 4, 5, 10 పెడతాను ఇప్పుడు దాకా. 20, 30 పెడితే ఏంటి రిజల్ట్ ఏమైనా ఉంటుందా? సైడ్ అది పొలం హద్దులు చూసుకుని రమ్మంటారా సార్? హద్దుల ప్రకారం ఉందా లేదా సుమారుగా ఇప్పుడు ఉంటుందిగా తెలుసు సార్. తెలుసుకొని ఆ ఏరియాలో ఎంత రేట్ ఉంటుందో కాస్త వీళ్ళంటే ఎంక్వైరీ చేసుకోవాలి, లేదంటే లేదు. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదుగా, పెడితే బెటర్. ఓకే, ఎట్లా ఉంది ఏంటి, ఇప్పుడు రోడ్డు ఉందా లేదా అంటే నాకు డాక్యుమెంట్ ఇవ్వాలా? అందుకోసమే సార్. ఒక డాక్యుమెంట్లు ఎత్తే మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాలి, చేతిలో బస్సులో పెట్టి ఆదమర్చిపోయినా అనుకో ఇంకా అన్ని చికాకు. ఇక్కడ నుంచి మార్చి చెట్లు, రోడ్డు, అవతల రోడ్డు ఇవే బాగా తెలుస్తుంది మీకు. అది ఓకే నాకు, నేను ఒక 500-600 తీపిస్తాను పర్టికులర్గా. అవి వెడుదు కానీ సెక్రటరేట్ ఇంకా 4 రోజులు పోతే తీయలేదు. చాలా సీరియస్. సీఎం వచ్చాడు, ఈసారి సీరియస్ ఉండొచ్చు. పోయినసారి మన కూల్గా అయిపోయింది, సమస్య లేకుండా. పోయినసారి మొన్న అవును, నాకెప్పుడు ప్రాబ్లం ఎదురు కదా. వాడే 2-3 సార్లు ప్రాబ్లం అయ్యింది. వేరే దగ్గర కూడా అయింది. అదే వాడిని చూసి కొద్దిగా నిచ్చోరాగా కనపడతారు కదా చిన్న పిల్లల లెక్క. చెట్లు పిల్లగిరి
ఎలా బ్యాంకుల పని చూస్తూ ఇప్పుడు సింకెట్ బ్యాంక్ పోతుంది పెండింగ్ వస్తుంది. ఇటు అయిపోయినా మీరు దృష్టి పెడతారు కదా ఎంతవరకు ఉందో అంత గట్టిగా రాత్రి. వాటర్ పోసినావా? తెచ్చినావా? అది నీకు పోసుకున్నావా? మళ్ళీ పోసుకోవచ్చులే కానీ దానా చేసా. గోపాల గోపాల జానకి